సార్ ఇప్పుడు మీరు చెప్పిన ఆన్సర్‌లో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్. నేను ఫస్ట్‌ది ఏంటంటే మీరు ఎలక్ట్రిక్ వెహికల్స్‌ని యూజ్ చేయాలి అని అన్నారు. ఇప్పుడు ఇండియాలో అందరూ ఎలక్ట్రిక్ వెహికల్స్‌కి ఒకవేళ షిఫ్ట్ అయినా కానీ గవర్నమెంట్ మాట విని మనం దాన్ని కంటిన్యూ చేసేంత ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దేశంలో లేదు. మనం దాన్ని కూడా సపోర్ట్ చేయలేము. రెండోది మీరన్నారు మెట్రోస్, బసెస్ చేయాలి. ఒకవేళ గవర్నమెంట్ నిజంగానే మంచి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఇచ్చి మీరు దానికి కన్వర్ట్ అవ్వండి అనంటే జనాలు నాకు తెలిసినంత వరకైతే హ్యాపీగానే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్‌లో బసెస్ టైంకి రావు. మెట్రోస్ ఎప్పుడు క్రౌడెడే ఉంటాయి. ఇలాంటి టైంలో గవర్నమెంట్ వాళ్ళ జాబ్ వాళ్ళు సరిగ్గా చేయకుండా ప్రజలనే మీరు ఫ్యూయల్ యూజ్ చేయకండి, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ యూజ్ చేయండి అనేది ఎంతవరకు కరెక్ట్? గ్రేట్ క్వశ్చన్, అబ్సల్యూట్లీ గ్రేట్ క్వశ్చన్. విత్తు ముందా చెట్టు ముందా రెండు సమానం నడవాలి. ఉదాహరణకి ప్రభుత్వం కొన్ని పాలసీస్ మొదలెట్టింది. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయనుకోండి, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి యూపీఐ లాగానే దేశమంతా కూడా మళ్ళీ కంపాటిబిలిటీ ప్రాబ్లమ్స్ లేకుండా ఈజీగా ఛార్జింగ్ కోసం మొదలెట్టారు. అది ఒక్క కొలిక్కి వస్తుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఒక్క రోజున అన్నీ పోవు. ఉన్న మోటార్ వెహికల్స్ ఏమి ఒక్కరోజు పోవు. అలాగే మ్యానుఫ్యాక్చరర్స్ని ఒక్క రోజున ఇవన్నీ ఆపేసాయని చెప్పలేము మనం. ఒక 5-10 ఏళ్ళు ప్రోగ్రాం పెట్టుకుని ఈ టైంలో ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి, క్రమక్రమంగా బాగుపడుతుంది. ఒక్కరోజు కాదు. అట్లాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అన్నది మళ్ళీ కానీ విత్తు ముందా చెట్టు ముందా. మంచి ట్రాన్స్పోర్ట్ లేదంటే కంఫర్టబుల్గా లేదు, మరి సేఫ్గా లేదు, ప్రెడిక్టబుల్ టైంలీకి పోవటం లేదు, నేను ఏం చేయమంటారు అని చెప్పాను. లేకపోతే లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేదు అని చెప్పని మనం అంటాం. వాడేమంటాడు, మీరు వాడడం లేదు కాబట్టి మేము పెట్టడం లేదు అంటాడు. ఇక ఒకరి మీద ఒకరికి వాదన తప్ప ఉపయోగం లేదు. అందుకనే మనం ఖచ్చితంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఉపయోగించడం జరగాలి అని చెప్పంటే అన్ని రకాల మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, మనకి మెట్రో కావచ్చు. హైదరాబాద్ తీసుకోండి ఉదాహరణకి. హైదరాబాద్ నగరంలోనే మీకు డీజిల్ హైదరాబాద్ నగరంలో కానీ లేకపోతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు కలిపితే మనకి డీజిలే రెండు రాష్ట్రాలు కలిపితే 1,35,00,000 లీటర్లు రోజుకి. 1,35,00,000 లీటర్లు రెండు రాష్ట్రాలు కలిపి. పెట్రోల్ రెండు రాష్ట్రాలు కలిపి 1,00,00,000 లీటర్లు. 1,00,00,000 లీటర్లు ఖర్చు అవుతుంది మనకి వాహనాల కోసం అని చెప్పాను. ఇదే కనుక ఈ మెట్రోని సమర్థంగా నిర్వహించి మెట్రోకి, ఆర్టీసీకి, ఎంఎంటీఎస్కి పూర్తి సమన్వయాన్ని సాధించామనుకోండి, వీడుగు ఎడ్డం ఒకటి కాకుండా అందరూ కోఆర్డినేట్ చేసుకుని ఇది ఆగే టైం ఇక్కడ నెక్స్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉండేట్టుగా ఫ్రీక్వెన్సీ పెంచి ఏర్పాట్లు చేసామనుకోండి, వెంటనే జరగదు, 3-4 ఏళ్ళు పట్టవచ్చు. అది చేసామనుకోండి, కంఫర్టబుల్గా ఉందనుకోండి, టైంలీగా పోతుంది అనుకోండి, ఆటోమేటిక్గా షిఫ్ట్ అయిపోవచ్చు దానికి. ఆ ప్రభుత్వం పని. అలాగే ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ అంటాం. మన ఇంటి నుంచి అక్కడికి పోవాలంటే అది ఒక 1/2 కిలోమీటర్, 1 కిలోమీటర్ దూరం ఉంది. ఈ కాస్త దూరం లేకపోతే కనెక్టివిటీ అబ్బాయి వాడు ఈ గొడవంతో పరిస్థితి స్కూటర్లో కారు తీసుకెళ్తాం. ఈ కనెక్టివిటీ ప్రైవేట్ సెక్టర్తో ర్యాపిడో స్కూటర్లు కానీ లేకపోతే ఎలక్ట్రిక్ కార్లు కానీ చిన్న మినీ బస్సులు కానీ దాంతో ఈ కనెక్టివిటీ కూడా ఏర్పాటు చేయొచ్చు. ప్రభుత్వం సింగిల్ టికెట్, సింగిల్ అథారిటీ, టోటల్ కోఆర్డినేషన్ ఏర్పాటు చేయాలి. అది ప్రభుత్వం బాధ్యత. వాళ్ళు చేయకుండా ఈ పని జరగదు. మనం కూడా వీలైనంత మేరకు మనం బాధ్యత తీసుకోవాలి. అట్లాగే మరి మీకు పార్కింగ్ కానీ లేకపోతే ట్రాఫిక్లో అడ్డంకులు తొలగించామనుకోండి. హైదరాబాద్ నగరంలో ఏడాదికి సగటున 133 గంటల్ని పౌరులు కోల్పోతున్నారు. 133 గంటలు. దీనివల్ల దాదాపుగా ఏడాదికి $6 బిలియన్, అంటే సుమారుగా ఒక 50,000 కోట్ల రూపాయల పైన నష్టం వస్తుంది కేవలం ట్రాఫిక్లో ఆలస్యాల వల్ల ఒక హైదరాబాద్ నగరంలోనే. ఇది మన డబ్బు, మన టైము. హైదరాబాద్ నగరంలో ఉన్న 1 కోటి మంది పౌరులు ప్రతిరోజు ఎక్కడో చోట ట్రాఫిక్ వల్ల అసౌకర్యానికి గురి కాని వాళ్ళు, చికాకు పడిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండరు. మనందరికీ డబ్బున్నా లేకపోయినా మీరు ఏ ప్రాంతంలో హైదరాబాద్లో ఉన్నా కూడా ఏం ట్రాఫిక్ నరకన్నా అనుకోకుండా ఒక్కళ్ళు కూడా. కాబట్టి దాన్ని బాగు చేయడం కోసం చెప్పని ఒక ఉద్యమంలాగా చేపట్టాను. మనం ఏదో కేవలం ఖరీదైన ప్రాంతాల్లో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితేనో లేకపోతే పెద్ద పెద్ద బడా ప్రాజెక్టులు కమిషన్ల కోసం పెడితేనో చాలు. ఉన్న సిస్టమ్ని బాగు చేయాలి. ఆ తర్వాత అర్థంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచాలి. ప్రపంచం అంతా చేశారు. ఉదాహరణకి లండన్ తీసుకోండి, లేకపోతే సింగపూర్ తీసుకోండి, ప్యారిస్ తీసుకోండి, న్యూయార్క్ తీసుకోండి, మరి సోల్ నగరం తీసుకోండి, షాంఘై తీసుకోండి చైనాలో. ఇవన్నీ మనకంటే పెద్ద డబ్బున్న సిటీస్. కానీ సగటున 100 మంది జనాభాకి వాళ్ళందరికంటే హైదరాబాద్లో వాహనాలు ఎక్కువ ఉన్నాయి. 81 లక్షల వాహనాలు ఉన్నాయి. రోజుకు 2,000 కొత్తగా జరుగుతున్నాయి వాహనాలు. గత 10-12 ఏళ్లలో
వాహనాలు రెట్టింపైనాయి హైదరాబాద్లో, ఒక హైదరాబాద్ నగరంలోనే. గత 4-5 ఏళ్లలో వాహనాలు 40% పెరిగినాయి. అంటే ఇక వేరే మార్గం లేదన్నటువంటి ఆ నిస్పృహకు గురి చేస్తున్నాము. అంటే మనం లండన్ కంటే పెద్ద సిటీయా, మన గొప్ప సిటీయా? షాంఘై కంటే గొప్ప సిటీయా? టోక్యో కంటే గొప్ప సిటీయా? న్యూయార్క్ కంటే గొప్ప సిటీయా? ఎందుకు వస్తుంది ఇది? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది పూర్తిగా నాశనం చేశాం కాబట్టి, నిర్లక్ష్యం చేశాం కాబట్టి. కాబట్టి ఒక్కరోజు జరగకపోయినా కూడా ఒక 3-4 ఏళ్లలో ఇవాళ మొదలెడితే స్పష్టమైన ప్రణాళికతో, ఇవాళ టెక్నాలజీతో అద్భుతంగా మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఇంప్రూవ్ చేయొచ్చు. అది చేయాలి. అటు ఇంధనం సేవ్ అవుతుంది, పొల్యూషన్ తగ్గుతుంది, మనకు చికాకు తగ్గుతుంది, మన టైం వేస్ట్ కాకుండా ఉంటుంది, హైరాణ లేకుండా ప్రయాణం చేయగలుగుతాం, జీవన ప్రమాణాలు బాగుపడతాయి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ నగరాల్లో చాలా నాశనం అయిపోతుంది. ఆదాయాలు సంపాదించినా కూడా ఎందుకులా నరకంగా ఉన్నాం అని చెప్పి ఫీల్ అవుతున్నారు. దాని నుంచి బయటపడాలి మనం. సార్ ఇప్పుడు ఇది ఒక సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు మన దేశంలో ఇంకా చాలామంది పూర్ పీపులే ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఉన్న డీజిల్ ప్రైజెస్, పెట్రోల్ ప్రైజెస్ కూడా చాలా కష్టం మీదగానే వాళ్ళు చూసుకుంటున్నారు. అలాంటిది ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళీ ఇప్పుడు ఉన్న డీజిల్ ప్రైజెస్ ధరలు కూడా పెంచుతాము అని అంటే వీళ్ళకి చాలా కష్టం అవుతుంది కదా సార్, రోజువారీ ఇది మళ్ళీ గవర్నమెంట్ సబ్సిడైజ్ చేయవచ్చు కదా సార్, అట్లీస్ట్ వీళ్ళకి సబ్సిడైజ్ చేయవచ్చు కదా. కనుక పేదలకు మాత్రమే చేయడం సాధ్యమైతే చేయొచ్చు, కానీ గందరగోళం వస్తుంది. ఇప్పుడు ఎవరు పేదలు ఎవరు కాదు, 80% మంది అందరం పేదలు అని చెప్పి మనం కార్డులు ఇచ్చేసాం. 90% మంది ఉన్న జనాభా కంటే ఎక్కువ కార్డులు ఇచ్చేసాం మనం, తెల్ల కార్డులు వగేరా. కాబట్టి కార్డులు పనిచేయవు. కాబట్టి అది కనుక ఏమైనా చేయగలిగితే తప్పకుండా చేయాలి. కానీ ఈ వినియోగంలో కూడా మీరు చూడండి, 100కి 90 వినియోగించేది అక్కడ కార్లకి, పెద్ద పెద్ద వాహనాలకి. బేదల పేరు చెప్తున్నాం, వినియోగించేది బేదలు కాదు. ఇప్పుడు మనకు ఒకప్పుడు సిటీ మన నేషనల్ హైవే మీద టాల్ రోడ్స్ పెడితే టాల్ ఎట్లాగండి, టాల్ అన్యాయం కదా అని చెప్పి అనుకునేవాడు. బేదల కోసం న్యాయంగా ఉండదు కదా అని చెప్పి అనుకునేవాడు. కానీ సౌకర్యం పెరిగిన తర్వాత టాల్స్ పెడితే ఎవరన్నా కూడా ఆలోచిస్తున్నారు దాని గురించి. క్షణం అందరూ ఫాస్టాగ్గా రోడ్డు పెట్టుకుంటున్నారు, దర్జాగా వెళ్ళిపోతున్నారు రోడ్ల మీద. కాబట్టి మనకి మన సౌకర్యాలు కావాలంటే కొంత ఖర్చు పెట్టాలి, మన సమాజం బాగుపడాలంటే కొంత ఖర్చు పెట్టాలి. ప్రభుత్వం తను చేయాల్సిన పని సమర్థంగా చేసి, ట్రాఫిక్ని బాగు చేసి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రత్యామ్నాయాన్ని క్రియేట్ చేసి, దాంతోపాటు ఇవి చేశారనుకోండి, ఈ డబ్బు ఊరికే మరి వృధా కాకుండా ఈ డబ్బుని మళ్ళీ హైదరాబాద్ సిటీలోనో ఇతర నగరాల్లోనో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని బాగు చేసి రవాణా తేలిగ్గా ఉండేట్టుగా ఏర్పాటు చేసామనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ప్రజలు సహకరిస్తారు. అంచేత ప్రతిదానికి మనకి విత్తు ముందా చెట్టు ముందా ఎక్కడో చోట దాన్ని బ్రేక్ చేయాలి. సార్ మీరు ఇందాక ముందు కూడా అన్నారు, ఇప్పుడే కాదు ముందు చాలాసార్లు కూడా అన్నారు, ఏంటి అంటే మనం ప్లాంట్స్ నుంచి కూడా ఎనర్జీ ప్రొడ్యూస్ చేయొచ్చు, ఉన్న అగ్రికల్చర్ నుంచి కూడా ఎనర్జీ ప్రొడ్యూస్ చేయొచ్చు అని. సో అసలు దీనివల్ల యూజెస్ ఏంటివి, ఇది ఎంతవరకు మా ఇండియా లాంటి దేశంలో ఉపయోగపడుతుంది? మంచి ప్రశ్న. ఒక చిన్న ఉదాహరణ, మనం 33 మిలియన్ టన్నులు, 3,30,00,000 టన్నుల ఎల్పిజి వాడుతున్నాం, కుకింగ్ గ్యాస్. దానిలో 70% దిగుమతి చేసుకుంటున్నాం. ఈ మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది? ఎల్పిజి కానీ లేకపోతే పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? సూర్యుడి నుంచి వృక్షాలు, మొక్కలు, లక్షల సంవత్సరాల క్రితం. ఆ మొక్కలన్నీ భూమిలో పాతిపెట్టాక కొన్ని వేల లక్షల సంవత్సరాలకు వచ్చేసరికి ఆయిల్గా మారింది, గ్యాస్గా మారింది. ఇవాళ వాడుతున్నాం. అంటే శక్తి మొత్తానికి మూలం సూర్యుడు. ఆ సూర్యుడి నుంచి డైరెక్ట్గా మనం మొక్కల ద్వారా ఆ శక్తిని తీసుకున్నాం అనుకోండి, దాన్ని డైరెక్ట్గా లక్ష సంవత్సరాలు వెయిట్ చేయకుండా ఇప్పుడే మనం గ్యాస్ కింద, అవసరమైతే ఆయిల్ కింద, బయోచార్ కింద కన్వర్ట్ చేసామనుకోండి, ఇక దిగుమతి అక్కర్లేదు, డాలర్ దిగుమతి అక్కర్లేదు. రెండోది మనకు లాభం ఏమిటి? పొల్యూషన్ ఉండదు. ఎందుకని? ఉన్నదాన్ని తగలబెట్టట్లా. ప్రకృతిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని మనం ఫోటోసింథసిస్ అంటే అర్థం ఏంటి? మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని సూర్యరశ్మితో మనకు ఆహారాన్ని తయారు చేస్తాయి. అది ఎనర్జీగా మారుస్తున్నాం మనం. కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ పెరగట్లా, పొల్యూషన్ పెరగట్లా. 2. 3, వ్యవసాయానికి ఆదాయం వస్తుంది. భారతదేశం ప్రపంచంలో అతి ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్న దేశాల్లో ఒకటి. మొత్తం నంబర్ 1 దేశం మంది వ్యవసాయ భూమి ఉన్నది. పుష్కలంగా సూర్యకాంతి ఉన్నది, నీళ్లు ఉన్నాయి, సారవంతమైన భూమి ఉంది. వేల సంవత్సరాలుగా వ్యవసాయం చేసే సాంప్రదాయము, సంస్కృతి ఉన్నాయి ఈ దేశంలో. దాన్ని సద్వినియోగం చేసుకుంటే, ఉదాహరణ ఎక్కువ భూమి అక్కర్లా. మనకి దేశం మొత్తంలో దాదాపుగా ఈవేళ 170 మిలియన్ హెక్టేర్ల భూమి వ్యవసాయంలో ఉంది. 170 మిలియన్ హెక్టేర్లు అంటే దాదాపు 42-43 కోట్ల ఎకరాల్లో చెప్పాలంటే. దీనిలో కేవలం 1 మిలియన్ హెక్టేర్లు అంటే ఒక 10 లక్షల హెక్టేర్లు, 25 లక్షల ఎకరాలు.
44 కోట్ల వ్యవసాయ భూమిలో 44 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమిలో 25 లక్షల ఎకరాలు గనక కోట్లో 4వ వంతు ఇది గనక మనం ఈ నేపియర్ గ్లాస్ లాంటివి ఎనర్జీ ప్లాంటేషన్ కేటాయించినట్టయితే రైతుకి ఆదాయం ఎకరాకి దగ్గర దగ్గర ₹1,00,000 వస్తుంది. ఈవేళ ₹1,00,000 ఖర్చులు పోను కనీసం 70-80 వేలు మిగులుతుంది. ఈవేళ 30-40 వేలు వస్తే బ్రహ్మాండం అనుకుంటున్నారు రైతు. 2 ప్రభుత్వం అవసరం లేనటువంటి ధాన్యాన్ని సేకరించేసి డబ్బులు వేస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. మనకేమవుతుంది ఇప్పుడు ఎవరో తినని ధాన్యాన్ని ఉత్పత్తి చేసి మార్కెట్ రేట్ కంటే ఎక్కువ ప్రభుత్వం కొని ఆ కొన్నది మళ్ళీ మనకి ఇస్తే ఈ చౌక బియ్యం రూపంలో చాలామంది తినకుండా మళ్ళీ ₹8 ₹10 అమ్మేసి దాన్ని మళ్ళీ ప్రభుత్వానికి అమ్మి ఎక్కువ ఖరీదుకి లేకపోతే దాన్ని నూకల పేరుతో ఇథనాల్ తయారు చేసి ఈ రకంగా మన ప్రజాధనం వృధా అయిపోతుంది, మన పనుల వృధా అవుతుంది. అలా కాకుండా అంతకంటే ఎక్కువ ఆదాయం ఈ కొనుగోలు అవసరం లేకుండా చేసామనుకోండి, అటు రైతుకు ఆదాయం పెరుగుతుంది, ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుంది, ఇక ఇంపోర్ట్ ఉండదు. ఉదాహరణకి 25 లక్షల ఎకరాల్లో కనుక మనం 4-5 రాష్ట్రాల్లో గట్టిగా పూనుకుని ఒక ఉద్యమం ప్రతిపాదన టెక్నాలజీ ఉంది, ఇవాళ ఏమి ఇబ్బంది లేదు, ఇవాళ ఈ ఉన్న పడంగా చేసేయచ్చు. అది చేసామనుకోండి మీకు 16 మిలియన్ టన్నుల ఎల్పిజి దిగుమతి తగ్గిపోతుంది. మనం ఇవాళ దాదాపుగా 20 మిలియన్ టన్నులు దిగుమతి చేసుకుంటున్నాం. దాదాపు దిగుమతి ఆగిపోతుంది. ఇక్కడ కుకింగ్ గ్యాస్ అయ్యో గల్ఫ్ ఆఫ్ హార్మజ్ అయింది, మా ఇంట్లో కుకింగ్ గ్యాస్ ఎట్లాగా మార్కెట్లుగా ఈ భయం అక్కర్లేదు. అంటే మన చేతుల్లో ఇవాళ టెక్నాలజీలో మనకున్న సారవంతమైన భూములు వ్యవసాయాన్ని బాగు చేస్తూ వ్యవసాయ ఉత్పత్తుల నుంచి ఇంధనాన్ని తయారు చేస్తూ దిగుమతులను తగ్గించవచ్చు, పర్యావరణ కాలుష్యాన్ని ఆపచ్చు. కాబట్టి వ్యవసాయానికి ఇది అన్ని రకాలుగా మంచిది, 3 రకాలుగా మంచిది. రైతుకు ఆదాయం పెరుగుతుంది, దిగుమతుల కోసం అని చెప్పని డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు, ప్రభుత్వానికి ఈ కొనుగోలు కోసం ఖర్చు తగ్గిపోతుంది. మనం చేయాల్సిందల్లా అటు రైతుకి భరోసా ఇవ్వటము, కాంట్రాక్ట్ ఫార్మింగ్ లాంటివి చేయటము, గ్యారంటీ కొని ఏర్పాటు చేయటము, మంచి రేటు వచ్చి ఏర్పాటు చేయటం. అలాగే పరిశ్రమ పెట్టిన వాళ్ళకి గ్యారంటీగా మాకు ముడిసరుకు దొరుకుతుందని నమ్మకం కలిగించడం. రైతుకి పరిశ్రమ పెట్టిన వాడికి ముడిసరుకు రాదేమని భయం, రైతుకి నాకు రేటు ఇవ్వడమని భయం. ఈ రెంటిని నివారించడం కోసం చట్టాన్ని ఉపయోగించాలి. అది చేస్తే అందరికీ లాభం. 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం ఇలాంటి పరిష్కారాలు లేవు. ఇవాళ అద్భుతమైన టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఎలక్ట్రిక్ పవర్ కావచ్చు, సోలార్ పవర్ కావచ్చు, ఎలక్ట్రిక్ మోటార్స్ కావచ్చు, ఎలక్ట్రిక్ వెహికల్స్ కావచ్చు, స్టోరేజ్ బ్యాటరీలు కావచ్చు, లేకపోతే నేపియర్ గ్లాస్ లాంటివి ఎనర్జీ కన్వర్ట్ చేయడం కావచ్చు. టెక్నాలజీ ఇవాళ అద్భుతంగా అందుబాటులో ఉంది. ప్రపంచం వేగంగా మారిపోతుంది. ఈ సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని ఒక 10 ఏళ్లలో భారతదేశం ప్రపంచంలో ఎక్కడే గొడవ వచ్చినా కూడా మాకు పెట్రోల్ కొరత అని భయం లేదు, డీజిల్ కొరత భయం లేదు, గ్యాస్ కొరత భయం లేదు, ఎల్పిజి కొరత భయం లేదన్న పరిస్థితిని కల్పించాలి. అది సాధ్యం, అవసరం. సార్ ఇప్పుడు మీరు ఇప్పటి వరకు చాలా సొల్యూషన్స్ చెప్పారు, అవి చాలా వరకు లో కాస్ట్ సొల్యూషన్స్. ఇవన్నీ గవర్నమెంట్కి తెలుసు సార్ ఆల్రెడీ. ఈ సొల్యూషన్స్ మీరు చెప్పినవన్నీ ఇట్స్ నాట్ న్యూ, కొత్త ఏం కాదు, ఇవి ఆల్రెడీ గవర్నమెంట్కి తెలుసు. కానీ గవర్నమెంట్ ఇప్పటి వరకు ఎందుకు వెయిట్ చేసింది? వాళ్ళ డోర్ స్టెప్ వరకు ప్రాబ్లం వచ్చి ఉండి ఇంకా ఇప్పుడు దేశం నాశనం అయిపోతుంది అన్నంత వరకు అది ఎందుకు వెయిట్ చేసింది సార్? ముందే చేయొచ్చు కదా. కష్టం వచ్చేదాకా కొత్త మార్గాన్ని ఎంచుకునే ప్రయత్నం చేయం. అయినా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉదాహరణకి ఈ సోలార్ పవర్ ఉత్పత్తి వాళ్ళ 143 గిగావాట్లకి వెళ్ళాం మనం. ఇంకా చాలా వేగంగా పెంచాలి, ఇంకా చాలా పెంచాలి. వచ్చే 4 ఏళ్లలో 500 గిగావాట్లు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి సోలార్ విద్యుత్ వస్తుంది. ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి ప్రారంభమైంది. మనం అనుకున్నంత సంఖ్యలో కాకపోయినా కూడా అమ్మకాలు మారండి. ఇప్పుడు ఈ గొడవ తర్వాత బహుశా ఎలక్ట్రిక్ కార్ల అమ్మకం పెరుగుతుంది, ప్రోత్సాహం ఇవ్వాలి. కాలక్రమేణా మనకి డీజిల్ పెట్రోల్ కార్లు లేకుండా చేయాలి. అట్లాగే ఈ కారు బ్యాటరీ రీఛార్జ్ అనేది పెద్ద సమస్య కార్లకి. పెట్రోల్ డీజిల్ అంటే ఎక్కడైనా పెట్రోల్ బంకులు ఉన్నాయి, 5 నిమిషాలు ఆగేసి పెట్రోల్ డీజిల్ కొట్టించి వెళ్ళిపోవచ్చు మనం. ఎలక్ట్రిక్ రీఛార్జింగ్ ఫెసిలిటీ లేకపోతే మీకు అది సాధ్యం కాదు. దానికోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే ఇథనాల్ బ్లెండింగ్ చేశారు. ఇప్పటికే పెట్రోల్లో పూర్తిగా ఇథనాల్ 20% కలిపారు. డీజిల్లో కలపడానికి ఈ మధ్య ప్రారంభం చేశారు. అది కూడా త్వరలో పూర్తవుతుంది. కొన్ని ఎఫర్ట్స్ జరుగుతున్నాయి. కానీ ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక సంక్షోభం వచ్చినప్పుడు మనకి అర్థమవుతుంది, ఇవాళ కష్టంలో ఉన్నాం, రేపొద్దున ఇంకా కష్టాల్లో పడవచ్చు. కాబట్టి పరిష్కారం ఉన్నప్పుడు అందుకోవడం తేలికవుతుంది. లేకపోతే అలవాటు ప్రకారం ఇప్పుడు మనం ఇళ్లల్లో ఉన్నాము, పెట్రోల్ కారును డీజిల్ కారు వాడుతున్నప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ ఉన్నా కూడా మందిలో ఎలక్ట్రిక్ వెహికల్ అవసరం ఏంటని చెప్పి ఆపుతాం. మళ్ళీ ఛార్జింగ్ ఎందుకని చెప్పండి. దానికి ఛార్జింగ్కి అక్కడ ఏర్పాట్లు చేసి ఎలక్ట్రిక్ కార్ బాగా మంచి రేటు ఉండి తక్కువ ఖరీదుకి ఎలక్ట్రిక్ కార్ నడిపే అవకాశం ఉన్నప్పుడు ప్రపంచం ఉన్నప్పుడు మనం ఇప్పుడు ఆలోచిస్తాం. చాలామంది ఎలక్ట్రిక్ కార్లు కొనడానికి సిద్ధపడుతున్నారు. కాబట్టి సంక్షోభం వచ్చినప్పుడే మనలో కొన్ని విషయాల్లో మార్పు వేగంగా వస్తుంది. నేను అవకాశంగా ఉపయోగించుకోవాలి.
థ్యాంక్ యూ సో మచ్ సార్.